ఓం శ్రీ సాయిరాం. వేముల పుష్పావతి. మా ఆయన గారు వేముల సత్యనారాయణ గారు. ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి. అమ్మాయికి ముగ్గురు పిల్లలు, అబ్బాయికి ఇద్దరికి చెరో ఆడపిల్ల. మాది అశ్వారావుపేట సాయి సమితి. ఈ సభ్యురాలుగా డివోటీస్ గా సాయి బాబాని మేము 92లో గుర్తించామండి. 87 నుంచి భజనలకు వచ్చాము. అప్పటికి ఈ మందిరం కట్టలేదండి. ఆంజనేయ స్వామి గుడిలో పెట్టేవారు. అక్కడికి భజనకి వచ్చేవాళ్ళం గురువారం గురువారం. తర్వాత ఈ మందిరం కట్టారండి. మందిరం కట్టాక ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా మానలేదు. 36 సంవత్సరాల నుంచి వస్తున్నానండి భజనలకి. సేవలకు వెళ్ళామండి. పొరుగురులో జ్యోతులు వచ్చినప్పుడు 80 రోజులు జ్యోతులు గ్రామ దర్శనాలకి చేయటానికి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం. 2-3 రోజులలో భజనలు పెట్టేవాళ్ళం రోజు. అలాగే సేవలకు వెళ్ళామండి. పుట్టపర్తి 2 సార్లు వెళ్ళానండి. ఒకసారి సేవకి వెళ్ళాను, ఒకసారి దర్శనానికి వెళ్ళానండి. తర్వాత మేము ఊళ్ళో 10 సంవత్సరాలు ఉండలేదండి. తర్వాత సారపాకలో కూడా భజనలకి వెళ్ళానండి. భద్రాచలం వెళ్ళామండి. ఎక్కడ సేవ ఉందన్నా వెళ్ళిపోతామండి. స్వామి చాలా నిదర్శనాలు చూపించారండి మాకు. ఒకసారి మా ఆయన గారు బండి మీద నన్ను భజన ఉందని తీసుకెళ్లి రోజు ఎక్కడ భజన ఉంటే అక్కడ దింపుతారండి. స్వామికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని రోజులు భజన పెడతామండి ఊళ్ళో. అన్ని రోజులు భజనలో నగర సంకీర్తనలో పాల్గొంటానండి. గుళ్ళో సేవ ఉందన్నా కూడా పూల సేవ అన్నా, పుట్టినరోజు సేవ అన్నా, ఏదన్నా వచ్చి చేసుకుంటామండి. తర్వాత అన్నదానం చేసామండి. చాలా రోజులు రోజుకో గుప్పుడు బియ్యం తీసి అందరం మందిరంలో ఇచ్చి అన్నదానం, వస్త్రదానం అన్ని చేసామండి. వరదలు వచ్చినా, ఏయన్నా ఇళ్ళు కాలిపోయినా, ఎవరన్నా వచ్చినా సేవలు చేసామండి. ఒకళ్ళింట్లో భజన ఉందని తీసుకెళ్లారండి. ఆయాళ్ళ కుంభ వర్షం కురిసింది. మా ఇంట్లో భజన రమ్మని చెప్పారు పార్వతి గారు అని. అయితే అక్కడికి వెళ్ళాక రోడ్డు మొత్తం గొయ్యి కొట్టేసి మొత్తం నీళ్లు నిండిపోయి ఎర్ర బురదతోటి ఉంది. అక్కడ ఇక బండి దింపితే ఎంత లోతుందో గొయ్యి నాకు తెలవదే. ఇక్కడ దింపుతాను, నింపాదిగి గట్టు మీద నుంచి పక్క నుంచి వెళ్ళి సైడ్ కాలువ పక్క నుంచి అని అన్నారు. అప్పుడు నేను అక్కడ దిగి నింపాదిగి వెళ్తుంటే 2 కాళ్ళు జారిపోయి ఆ నీళ్ళల్లో పడిపోయాను. శుభ్రంగా మంచి చీర కట్టుకున్నా. ఎక్కడో పేరంటకం ఉంది. పేరంటకం ఉంటే భజన అయిపోయాక పేరంటకం వెళ్ళి ఇంటికి వద్దారని నగలు పెట్టుకొని మంచిగా తయారయ్యి వెళ్ళి ఆ నీళ్ళల్లో పడిపోయా. నీళ్ళల్లో పడిపోతే అక్కడ ఎవ్వరూ లేరు లేపటానికి కూడా. నేనే అలాగా నీళ్ళల్లో చేతులు పెట్టి ఆ గట్టు పట్టుకొని నింపాదిగా లేచి భజనకి వెళ్ళా. భజనకి వెళ్తే ఇలా పడిపోయానని చెప్తే ఎక్కడ ఒక బురద చుక్క గాని, నీళ్ళ చుక్క గాని, చీర గాని, తల గాని ఎల్లకింతలు పడిపోయాయి. వెనకాల గాని ఎంత నీళ్ళ చుక్క కూడా నాకు తగలలేదు. అందరూ అన్నారు కదా, స్వామి చేతులు పట్టారు, చేతుల మీద పడిపోయావు నువ్వు. అంత బురద గుంటలో పడితే బురద అవ్వకపోవటం ఏంటి, ఒళ్ళంతా తడవకపోవటం ఏంటి అని ఇల్లు చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. అదే నిదర్శనం నాకు బాబా చూపించారు. ఫస్ట్ మా ఇంట్లో భజన పెట్టుకున్నప్పుడు పళ్ళు నిండా ఇత్తడి పళ్ళు, పెద్ద పళ్ళు నిండా పూలు కోసి అక్కడ పెడితే ఓంకారం చెప్తున్నారు. గబగబా వెళ్ళి కూర్చున్నా. మా కుటుంబ సభ్యులు అందరూ చుట్టూ కూర్చొని ఓంకారం చెప్తుంటే ఆ ఇత్తడి పళ్ళెం గిరగిరా తిరిగింది. స్వామి వచ్చారు అన్నారు అందరూ. అదొక నిదర్శనం అండి. నేను ఎక్కడ భజనలో పాట చెప్పినా పూలు పడతాయి. అందరూ బేబీ గారు పాట చెప్పారు, పూలు పడినాయి అని అంటారు అనమాట. మా అమ్మాయి పెళ్లి, మా అబ్బాయి పెళ్లి అన్ని అనుకున్నట్టు జరిగినాయండి. మా మనవరాలు పెళ్లిళ్ళు కూడా బాగా జరిగినాయి. 2 మనవరాలు పెళ్లిళ్ళు. భజనకి ఎంత జ్వరం ఉన్నా, ఎంత ఒళ్ళు నొప్పులు ఉన్నా, ఇవాళ భజన మానేద్దాం అనుకుంటే భజన టయానికి తేలిగ్గా ఉంటది. అమ్మ తేలిగ్గానే ఉంది కదా అని భజనకు వస్తానండి. ఎప్పుడు నిదర్శనం, ఏదో ఒకటి నిదర్శనం చూపిస్తారు. స్వామికి పుట్టపర్తి సేవకి వెళ్తే ఇతర దేశం వాళ్ళు భోజనాలకి ఇచ్చేవారండి. భోజనాలు అక్కడ ప్లేట్లు, ఎంగిలి ప్లేట్లు ఇలాగా పైనుంచి అందుకొని ఇచ్చేదాన్ని కడగటానికి. పొద్దున పూటేమో కూరగాయలు కోసేవాళ్ళం. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట చపాతీలని, పూరీలని అవి చేసేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి వదిలితే నేనేం చేసేదాన్ని, అందరూ భోజనం చేసి పడుకునేవాళ్ళు. 12 దాకా కదండి సేవ. నేనేం చేసేదాన్ని, భోజనం చేసి మళ్ళీ మందిరానికి వెళ్ళేదాన్ని. స్వామి 2కి వస్తారు కదా. 2కి వస్తే 2 గంటల స్వామి దగ్గర కూర్చొని మళ్ళీ 4కి సేవకి వెళ్ళేదాన్ని నేను. నాకు అంత పిచ్చి స్వామి అంటే. ఇక్కడ మందిరం కట్టిన కొత్తలో అప్పుడు రోడ్లు ఊడ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదండి. మేమే చీపుళ్ళు తీసుకొని అంతా ఊడ్చి ఎత్తిపోసేవాళ్ళం అండి. వంటలు కూడా మేమే చేసి అప్పుడు అన్నదానం చేసేవాళ్ళం. చాన్నాళ్ళు
అందరూ కలిసి చేసేవాళ్ళం, మనుషులు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు వయసు అయిపోయాక అన్నదానం మానేసేసారు. ఇక్కడ కరోనా వచ్చిందంటే ఆయన చనిపోయారు, ఒక్కదాన్నే వదిలేశారు. కరోనా వచ్చిందని ఎవరు దగ్గరికి రాల. 5 నెలలు ఒక్కదాన్ని ఉన్నానంటే అందరు ఆశ్చర్యపోయారు, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు. ఏం చేయని స్వామిని తలుచుకుంటా అలాగే ఉండేదాన్ని. టీవీ పెట్టుకొని 3 గదులు లైట్లు వేసుకొని అలాగే ఉండేదాన్ని అండి. స్వామి రథం వచ్చినప్పుడు అండి సగం లెక్క నడిచి వెళ్ళాము. అందరూ హారతులు ఇచ్చాము స్వామికి. పులిహారాను స్వీటు చేసి ఊరందరికి విభూతి పొట్లాలు, ఫోటో అన్ని పంచిపెట్టామండి. ఊరు మొత్తం రథం అంతా ఊరేగిన దాకా సగం దూరం నడిచి సగం దూరం కారులో ఎక్కించుకున్నారు. మీరు నడవలేరని. అలాగే స్వామికి సేవ చేసుకున్నామండి. ఈ మందిరం కట్టినప్పుడు కాడి నుంచి ఇంత మటుకి మానలేదండి భజనలకి. ఊళ్ళో భజన ఉన్నా, ఎక్కడ భజన ఉన్నా, ఇక్కడ దూరమైన ఎంత లేనోళ్ళు చెట్టు కింద భజన పెట్టుకున్నా కూడా నేను మానలేదండి. ఇంత మటుకి వెళ్తానే ఉంటా. స్వామి అంటే నాకు అంత ఇష్టం. పొరిగిళ్ళకి ఎక్కడికి వెళ్ళనండి, భజనకి వస్తారు రోజు. ఎవరన్నా ఏమన్నా అనుకోని ఏంటి, నేను మాత్రం భజన మానను. ఈ మందిరం కట్టినప్పుడు అండి చుట్టూతా ఊడిసి కళాపులు చల్లి ముగ్గులు వేసేవాళ్ళం అండి. అప్పుడు రోడ్లు కూడా లేవండి ఈ మందిరం కట్టినప్పుడు. ఈ చుట్టూ తర్వాత వచ్చినాయి రోడ్లు అవన్నీ. నేను పాడితే అందరూ మెచ్చుకుంటారు, భజన బాగుంటదని కూడా. స్వామి మాత్రం నన్ను వదిలిపెట్టరు, స్వామిని నేను వదిలిపెట్టనండి. స్వామి నా యందే ఉన్నారు. అరుణాచల శివవో త్రిశూలధారి శివో హరినారాయణ ఓం సాయి నారాయణ ఓం దేవి భారతి విద్యదాయని అన్నపూర్ణమతవో జయ జగదీశ హరే జయ గోవింద హరే జయ జగదీశ హరే జయ గోవింద హరే నిత్యానంద బ్రహ్మానంద జయ గోపాల హరే హరే నిత్యానంద బ్రహ్మానంద జయ గోపాల హరే అరుణాచల శివవో శూలధారి శివో అరుణాచల శివవో త్రిశూలధారి శివో హరినారాయణ ఓం సాయి నారాయణ ఓం హరినారాయణ ఓం సాయి నారాయణ ఓం దేవి భారతి విద్యదాయని అన్నపూర్ణమతవో జయ దేవి భారతి విద్యదాయని అన్నపూర్ణమతవో జయ జగదీశ హరే జయ గోవింద హరే. జై సాయిరామ్.